చాలా మందికి కాఫీ ఉంటుంది కదా, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద నైట్స్ విపరీతం నేను కాఫీ ఇంటర్ పడుకోలేదు. పెద్దలే కాకుండా చిన్నపిల్లలకు కూడా మంచి కాఫ్ వస్తుంటది కదా నైట్ పూట. ఈవెన్ సిరప్ చేసినప్పుడు కూడా 2 hours వరకు వర్క్ చేస్తాయి అండ్ పోస్ట్ స్టాప్ చేస్తాయి. సో ఎవరికైతే న్యాచురల్ గా కాఫ్ తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు అట్లాంటి వాడు మాత్రం ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా చిన్న వీడియో. సో నేను ఇంగ్రీడియంట్స్ చెప్తాను కాఫ్ ఎలా తగ్గించుకోవాలి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, నేను యాక్చువల్లీ ఈ రోజు టాపిక్ వచ్చేసి కాఫ్ న్యాచురల్ గా ఎట్లా తగ్గించుకోవాలి వితౌట్ ఎనీ మెడిసిన్. సో ఇంతకంటే సివియర్ గా ఉంటే మాత్రం డెఫినెట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. మాక్సిమం దీంట్లో అయితే 90% తగ్గిపోతుంది. ఇది పెద్దవాళ్ళు యూజ్ చేయొచ్చు, చిన్న పిల్లలకి ఎలా యూజ్ చేయాలో వీడియో ఎండ్ లో చెప్తాను. సో నార్మల్ గా ఏంటంటే వాము ఉంటది కదా, ఈ వాము ఇది ఇంత పించ్ ఆఫ్ వాము నైట్ పడుకునేటప్పుడు మనం ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది. ఎవరైనా ఇక్కడ పెట్టుకున్నా సరిపోతుంది. మాక్సిమం 90% కాఫ్ స్లీప్ వస్తుంది. యూ కెన్ హ్యావ్ అ గుడ్ సౌండ్ స్లీప్. అండ్ చిన్నపిల్లలకి అయితే వాము లీఫ్ ఎక్కడన్నా దొరుకుతుంది మనకి. ఈ లీఫ్ ని క్రష్ చేసి జ్యూస్ చిన్నపిల్లలకి ఇవ్వచ్చు. ఇది నాట్ ఓన్లీ కాఫ్ ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది, బౌల్ మూవ్మెంట్ కాన్స్టిపేషన్ కూడా ఇది యూజ్ చేస్తుంది. తీసుకున్న తర్వాత మోషన్ అనేది చిన్నపిల్లలకి ఫ్రీగా వచ్చేస్తుంది. చిన్నపిల్లలే కానీ పెద్దవాళ్ళు కూడా నేను జ్యూస్ తీసుకోవచ్చు, మచ్ బెనిఫిట్. ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే కరక్కాయ అంటారు కదా, కరక్కాయ నాకు ఇప్పుడు అవైలబుల్ లేదు కాబట్టి చూపించట్లేదు అది ఎట్లా ఉంటుందో. బేసిక్ గా అయితే ఏ ఆర్గానిక్స్ ఉంటైనా కరక్కాయ దొరుకుతుంది. ఆ కరక్కాయ తీసుకొని పౌడర్ లా చేసుకొని ఇంత పించ్ నోట్లో పెట్టిస్తే సరిపోతుంది. మాక్సిమం కాఫ్ నుండి అయితే రిలీఫ్ వస్తుంది. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం డెఫినెట్ గా ఇలాంటి యూనో హౌ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నేచర్ అనేది ఇలాంటి వీడియోస్ మీకు డెఫినెట్ గా వస్తాయి. ఒకవేళ ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.